హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 19th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాము. ఇక్కడ గువి అంతా వర్క్ కంప్లీట్ చేసి మోమో దగ్గరికి వచ్చేసరికి మోమో పడుకో ఉంటుంది. జెంటల్గా తన్ని లేపడానికి ట్రై చేస్తాడు, కానీ మోమో లేవదు. దాంతో గువి కూడా వెళ్ళి మోమో పక్కన పడుకుంటాడు. మోమోకి బెడ్షీట్ కప్పేసి తన పక్కన పడుకుంటాడు. తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి మోమో విచిత్రంగా పడుకో ఉంటుంది. తర్వాత వాళ్ళకి మోమో వాళ్ళ మదర్ వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఎందుకంటే గువి వాళ్ళ పేరెంట్స్ అలాగే మోమో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు బయట వచ్చి వీళ్ళని పిలుస్తూ ఉంటారు. దాంతో వీళ్ళకి ఏం చేయాలో తెలియక బాల్కనీస్లో నుంచి గువి మోమో రూమ్కి జంప్ చేసి వాళ్ళిద్దరూ రూమ్స్ బయటికి వస్తారనమాట. మోమో రూమ్ నుంచి గువి రూమ్ నుంచి మోమో. దాంతో మోమో వాళ్ళమ్మ, మోమో గువి మీరు రూమ్స్ మారారా, నేను మొన్న వచ్చినప్పుడు ఈ రివర్స్లో ఉన్నారు కదా మీరు అని అడుగుతుంది. లేదు లేదమ్మా అని చెప్తారు. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, గుమి వాళ్ళ పేరెంట్స్ మోమో వాళ్ళ పేరెంట్స్. మీరు ఇలా కలిసి ఉండటం నాకు నచ్చలేదు, నాకు చెప్పని కూడా చెప్పలేదు మీ మదర్ అని మోమో వాళ్ళ ఫాదరు మోమోని తిడతారు. నాకు కూడా నచ్చలేదు అని గువి వాళ్ళ ఫాదర్ కూడా అంటారు. దాంతో ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. దానికి మోమో వాళ్ళ అమ్మ, ఓల్డ్ జనరేషన్ లాగా మీరు ఆలోచించకండి, వాళ్ళు ఇప్పుడు ఇద్దరు అడల్ట్స్, ఎలా అయినా ఉండొచ్చు అని అంటారు. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు ఎవరితో ఉంటాలో అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోగలరు అని అంటారు. దాంతో గుమి అలా ఏం లేదు, మేము అలా అనుకోవట్లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు అని అంటాడు. మోమో కూడా చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ గుమి వాళ్ళ మమ్మీ అలాగే మోమో వాళ్ళ మమ్మీ వీళ్ళ మాటలేం వినిపించుకోకుండా ఎంగేజ్మెంట్ చేసేద్దాము అని అనుకుంటారు. తర్వాత మోమో వాళ్ళ మమ్మీ క్యాలెండర్ తీసి మంచి రోజు కోసం చూస్తూ ఉంటారు. దానికి గుమి, ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయ్యాము, మీరే అన్నారు కదా, మా డెసిషన్స్ మేము తీసుకోగలము, ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవాలన్నది కూడా మేము డిసైడ్ చేయగలము అని అంటాడు. దానికి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. దానికి మోమో వాళ్ళమ్మ, అంటే ఏంటి నీ అర్థం అని అడుగుతుంది. అంటే ఇప్పుడే మీరు పెళ్లి డేటు ఫిక్స్ చేయొద్దు అని గుమి అంటాడు. దానికి అయితే పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు అని మోమో వాళ్ళ మమ్మీ అడుగుతారు. దానికి గుమి, ఇప్పుడైతే కాదు, ఖచ్చితంగా ఇప్పుడు మేము చేసుకోవాలనుకోవట్లేదు అని అంటాడు. దానికి మోమో వాళ్ళ నాన్న, మీరు వెళ్ళండి, మీకు వర్క్స్ ఉన్నాయి కదా, వెళ్ళి చేసుకోండి, మీరు ఇంకా పిల్లలు, పెళ్ళి గురించి మాట్లాడేంత టైం లేదు ఇప్పుడు అని వాళ్ళ నాన్న అక్కడి నుంచి లేస్తాడు. తర్వాత గుమి మోమో బస్ స్టాప్కి వచ్చుంటారు, ఎవరి వాళ్ళ వర్క్స్ కోసం వెళ్ళటం కోసం. ఇక్కడ మోమో డల్గా ఉంటుంది. దాంతో గుమి ఏం అలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా ఫ్యూచర్లో అని అడుగుతుంది. నీ లిటిల్ బుర్రని అంతలాగా ఆలోచించకు అని తన ఫోర్హెడ్ మీద చిన్నగా అలా కొడతాడు. తర్వాత ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. తర్వాత ఇక్కడ మోమో వాళ్ళ అమ్మ నాన్న ఊరికి వెళ్ళడానికి క్యాబ్లో కూర్చుంటారు. అప్పుడు గుమి మాట్లాడిన మాటల గురించి మోమో వాళ్ళ నాన్న మోమో వాళ్ళ అమ్మని తిడతాడు. దాంతో ఆవిడ కూడా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరికీ కొంచెం గొడవలాగా జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంట్లో గుమి వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి కూడా అదే, వాళ్ళిద్దరి గురించి అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. గువి ల్యాబ్కి వస్తాడు. ఇక్కడ ల్యాబ్లో చావు పడుకొని ఉంటాడు. ఇక్కడ నువ్వు ఎందుకు పడుకున్నావని గువి చావుని అడుగుతాడు. హాస్టల్లో వాళ్ళు తొందరగా లైట్ ఆఫ్ చేశారు, నేను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చి అలాగే పడుకునేశాను అని చావు అంటాడు. గువి ఏం చదువుతున్నావు అని అడుగుతాడు. నువ్వు మర్చిపోయావా, మా డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ ఉంది కదా, థర్మల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చావు అంటాడు. అందుకనే కష్టపడి చదువుతున్నా అని చావు అంటాడు. అందుకనేనా నా నోట్స్ అడిగావు నువ్వు అని గుమి అంటాడు. అవును అని చావు అంటాడు. ఇక్కడ ఫూపి వాటర్ కొట్టి తన రూమ్మేట్స్ని లేపుతాడు. వాళ్ళు చికాగ్గా లేచి ముందు మీ సామాన్ అంతా నీట్గా సర్దిపెట్టండి, వ్యాన్షే వస్తుంది అని అంటాడు ఫూపే. వ్యాన్షే బయట వెయిట్ చేస్తుందిలే మేము లేచేదాకా అని తన రూమ్మేట్ అంటాడు. దానికి ఫూపేకి కోపం వచ్చి, ఏంటి నీకు పిచ్చి పిచ్చిగా ఉందా, లే ఫస్ట్ అని ఫూపే అంటాడు. తర్వాత ఇద్దరు కలిసి రూమ్ అంతా నీట్గా సర్ది పెడతారు. తర్వాత వ్యాన్షే వస్తుంది. వాళ్ళిద్దరూ చైర్లో కూర్చుంటారు. నాకు భయంగా ఉందని వ్యాన్షే అంటుంది. అవును నాకు కూడా భయంగానే ఉందని ఫూపే అంటాడు. నా రిజల్ట్స్ నువ్వే చూడు, నేను చూడలేను అని కళ్ళు మూసుకుంటుంది వ్యాన్షే. దాంతో ఫూపే తన రిజల్ట్స్ని చూస్తాడు. ఎక్కువ మార్కులతో నువ్వు పాస్ అయ్యావని చెప్తాడు. దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వ్యాన్షే ఫూపేని హక్ చేసుకుంటుంది. దాంతో ఫూపే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఏం చేస్తున్నాను అనుకుని వ్యాన్షే వెనక్కి వెళ్తుంది. దాంతో ఫూపే తను చేపట్టుకొని మళ్ళీ హక్ చేసుకుంటాడు. తర్వాత ల్యాబ్లో వీళ్ళందరూ కూర్చుంటారు. అక్కడికి లూ వస్తుంది. ఈరోజు ప్రొఫెసర్ రారు, సార్ వాళ్ళ క్యాట్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట అని చెప్తాడు. దాంతో చావు, నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఫ్రీగా ఉన్నారా లూ అని అడుగుతాడు. దానికి లూ, లేదు నేను ఫ్రీగా లేను అని అంటుంది. దాంతో చావు గువిని అడుగుతాడు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని. దానికి గువి, లేదు నేను మోమోని కలవడానికి వెళ్తున్నాను అని అంటాడు. దానికి జిన్ ఆ మాటలు విని సాడ్ అయిపోతుంది. తర్వాత జావ్ జిన్ని అడుగుతాడు, సీనియర్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని. నాకు టైం లేదు అని కోపంగా అంటుంది. దాంతో జావు సాడ్ అయిపోతాడు. ఇక్కడ వ్యాన్షేను ఫూపే రిజల్ట్స్ని చూస్తూ ఉంటుంది. ఫూపే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత రిజల్ట్స్ చూసి పాస్ అయిపోయావు అని వ్యాన్షే అంటుంది.
అవునా, అయితే నా గిఫ్ట్ ఏది, నేను పాస్ అయితే నాకు గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా అని ఫుపే వాన్షిని అడుగుతాడు. అవునా, పార్టీ ఇస్తాలే నీకు ఈవినింగ్, మనం బయటికి వెళ్దామని అంటుంది. కాదు, నాకు ఇప్పుడే కావాలి అని ఫూపే అంటాడు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు నీకు ఇవ్వడానికి అని వాన్షి అంటుంది. దాంతో ఫూపే తన బుగ్గ మీద కిస్ చేసి ఇదే నా గిఫ్ట్ అని అంటాడు. దానికి వాన్షే సిగ్గుపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ గోయి లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉంటాడు. అక్కడికి లూ వస్తుంది. నువ్వు సెలెక్ట్ అయిపోయావు, కంగ్రాచులేషన్స్ అని గుమితో లూ అంటుంది. థ్యాంక్ యూ అని గుమి అంటాడు. అప్పుడు అక్కడికి జా వస్తాడు. నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు గుమి, అందుకే ఇక్కడికి వచ్చానని అంటాడు. దాంతో గుమి చావు తడిచి ఉండటం చూసి ఏంటి బయట వర్షం పడుతుందా అని అడుగుతాడు. అవును, బయట వర్షం పడుతుంది అని చావ్ అంటాడు. దాంతో చావ్ అడుగుతాడు, ఏంటి లూలు కూడా ఇక్కడ ఉంది, నీకేమన్నా టిప్స్ ఇస్తుందా చదువుకోవటంలో అని అడుగుతాడు. లేదు, ఆమె చదువుకోవడానికి వచ్చింది అని గుమి అంటాడు. తర్వాత చావు ఏదో డౌట్ అడిగితే దానికి గోయి ఆన్సర్ చెప్తూ ఉంటాడు. అప్పుడు లూలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కాసేపు అయ్యాక గోయి నేను వెళ్తున్నాను, మోమోని కలవాలి అని అంటాడు. దాంతో చావు నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, నువ్వు నా కోసం ఉండు, అయినా నీకు లవర్ ముఖ్యమా ఫ్రెండ్ ముఖ్యమా అని అడుగుతాడు. నాకేం అలా తేడా లేదు అని గోయి అంటాడు. అప్పుడే మోమో గోయికి కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని మోమో గుమిని అడుగుతుంది. గుమి నీ దగ్గరికి వస్తున్నాను, స్టార్ట్ అవుతున్నాను అని చెప్తాడు. వద్దు, ఇప్పుడు వర్క్ ఉంది, ఈ రోజంతా చాలా వర్క్ ఉంది అని అంటుంది. సరే అయితే నీ వర్క్ అయిపోయాక కాల్ చెయ్యి, నేను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను అని గుమి అంటాడు. సరే అయితే అని చెప్పి మోమో కాల్ కట్ చేస్తుంది. ఇదంతా చావు విన్నాడు కదా, అందుకని అయితే నీకు టైం ఉంది కదా, నాకు హెల్ప్ చేయి అని చెప్పి బుక్స్ ఇస్తాడు. ఇంకా సరే తీసుకోరా అని చెప్పి గుమి కూడా తనకి హెల్ప్ చేస్తాడు. ఇక్కడ మోమో లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి మీరు లీజిన్తో వర్క్ చేస్తున్నారు కదా, నాకు కొంచెం హెల్ప్ చేయరా అని అడుగుతుంది. ఏంటి అని మోమో అంటుంది. ఒక రికార్డరు మోమో చేతిలో బలవంతంగా పెట్టి లీజిన్ వాయిస్ రికార్డ్ చేసి ఇవ్వరా నాకు, నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అని అంటుంది. లేదు లేదు, నేను అలాంటి ఏం చేయలేను అని మోమో అంటుంది. ప్లీజ్ 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 అని చెప్పి ఆ రికార్డర్ని తన చేతిలో బలవంతంగా పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కాలం పిల్లలు ఉన్నారు అనుకుంటూ మోమో లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పొరపాటున మిస్ సియాన్ని డాష్ కొడుతుంది. తనేమో మోమోని అరుస్తుంది, కానీ మోమో కామ్గా ఉంటుంది, ఏం తిరిగి మాట్లాడదు. ఇక్కడ మోమో లోపలికి వెళ్ళి లీజిన్ని రెడీగా ఉన్నావా అని అడుగుతుంది. నేను రెడీగానే ఉన్నాను, షూటింగ్ 2 గంటల నుంచి జరుగుతుంది, నీకు 1:30 గంట నుంచి నీకేం చెప్పకుండా నిన్ను పిచ్చితాన్ని చేస్తుంది అని లీజిన్ మోమోతో చెప్తాడు. దానికి మోమో నాకు తెలుసు, అందుకే నేను చాలా కష్టపడుతున్నాను అని అంటుంది. సరే అయితే నువ్వు నాతో 2 మినిట్స్ స్పెండ్ చేస్తావా, నాకు పిచ్చి పట్టిపోయింది వీళ్ళందరితో మాట్లాడి మాట్లాడి అని లీజిన్ అంటాడు. ఓకే సార్ అని మోమో అంటుంది. మోమో చేతిలో ఫోన్ చూసి నువ్వేంటి అంత పాత ఫోన్ని యూజ్ చేస్తున్నావని లీజిన్ అడుగుతాడు. అప్పుడే అక్కడికి మిస్ సియాన్ వస్తుంది. అప్పుడు లీజిన్ మోమో చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటాడు. నేను నీకు రికార్డ్ చేసిస్తాలే అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. మిస్ సియాను మోమోని చాలా సతాయిస్తూ ఉంటుంది. మోమోకి లీజిన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. తర్వాత మిస్ సియాన్తో లీజిన్ మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది వాళ్ళిద్దరు ఫొటోస్ని తీస్తారు. తర్వాత మోమో మిస్ సియాన్కి బ్రేక్ఫాస్ట్ తెస్తుంది. ఏది ఈవిడ అని అడిగితే ఆమె వెళ్ళిపోయిందిలే, నీకు ఇంకా ఇబ్బంది ఉండదు అని లీజిన్ అంటుంది. దాంతో మోమో హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మయ్య వెళ్ళిపోయిందా, సతాయించేసింది అని అంటుంది మోమో. తర్వాత సీన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. వాన్చే ఫూపే డిన్నర్ కోసం రెస్టారెంట్కి వెళ్ళుంటారు. ఫూపేకి వాళ్ళ ఫాదరు కాల్ చేస్తారు. వాళ్ళ ఫాదరు నేను 2 రోజుల కోసం ఇక్కడికి వచ్చున్నాను, నీకోసం ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాను అని అంటాడు. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని ఫూపే కాల్ కట్ చేసేస్తాడు. అది వాన్చే విని సాడ్గా ఫీల్ అవుతుంది. దాంతో ఫూపే ఎక్కువగా ఆలోచించకు, ఫుడ్ ఆర్డర్ చెయ్యి అని అంటాడు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అలాగే షూటింగ్ అంతా ఫినిష్ అయిపోయి ఉంటుంది. దాంతో మిస్ సియాను టీం అందరికీ పార్టీ ఇస్తున్నాను అని చెప్పి అందరినీ ఇన్వైట్ చేస్తుంది. దాంతో అందరూ థ్యాంక్స్ అని చెప్తారు. మోమోని కూడా పర్సనల్గా ఇన్వైట్ చేస్తుంది. దాంతో మోమో గుయికి కాల్ చేసి ఇలా పార్టీ పెడుతున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళే అడ్రస్ తనకి వాట్సాప్ చేస్తుంది. తర్వాత పార్టీలో మిస్ సియాను మోమోకి కావాలని ఎక్కువగా డ్రింక్ చేయించేస్తుంది. దాంతో తను చాలా మత్తులోకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాలని అంటూ ఉంటుంది. అప్పుడే మిస్ లిండా నేను వదిలేసి వస్తాను అని లేబోతుంది. దాంతో మిస్ సియాను ఎవరు అవసరం లేదు, మన లీజిన్ వెళ్ళి వదిలేసి వస్తాడు అని అంటుంది. అప్పుడే లీజిన్ వెళ్ళి తన్ని పట్టుకోబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గోయి వస్తాడు. గోయి వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పి తనని ఎత్తుకుంటాడు. నువ్వు ఎవరు అని లీజిన్ అడుగుతాడు. నేను తన బాయ్ ఫ్రెండ్ని అని గోయి అంటాడు. దానికి ప్రూఫ్ ఏంటి అని లీజిన్ అడుగుతాడు. దాంతో మోమోని సర్కిల్ డాడ్ ఎవరు అని అడుగుతాడు. నువ్వు అని చెప్తుంది. సర్కిల్ మమ్మ ఎవరు అని అడుగుతాడు. నేను అని అంటుంది. దాంతో లీజిన్ నవ్వుతాడు. తర్వాత గోయి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు మోమోని. దాంతో లీజిన్ ఇంత చిన్న వయసులో వీళ్ళకి బేబీ కూడా ఉందా అనుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు. రోడ్డు మీద మోమో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది మందు ఎక్కువ అవటంతో. నేను నడవలేను, నన్ను ఉప్పెక్కించుకో అని అడుగుతుంది. దాంతో గోయి మోమోని ఉప్పెక్కించుకొని నడుచుకుంటూ వెళ్తాడు. దాంతో తన చెవిలో గాలి ఊతుంది. దాంతో గోయికి కూడా వామిట్ వచ్చేలాగా అనిపిస్తుంది.
ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.